ఈరోజు జనరల్ నాలెడ్జ్లో భాగంగా జాగ్రఫీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విస్తీర్ణం పరంగా ప్రపంచంలో భారతదేశ స్థానం. ఆన్సర్ 7వ స్థానం. భారతదేశంలో కర్కటక రేఖ ప్రయాణించే రాష్ట్రాల సంఖ్య. ఆన్సర్ 8 రాష్ట్రాలు. భారతదేశ కాలాన్ని నిర్ణయించే రేఖాంశం. ఆన్సర్ 82.5 తూర్పు రేఖాంశం. 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రం. ఆన్సర్ సిక్కిం రాష్ట్రం. 82.5 తూర్పు రేఖాంశం ఈ నగరం గుండా ప్రయాణిస్తుంది. ఆన్సర్ రాయ్పూర్, కాకినాడ, కోరాపుట్ మరియు జబల్పూర్. ఈ క్రింది వానిలో కర్కట రేఖను ఖండిస్తున్నది. ఆన్సర్ సబర్మతి నది. కర్కట రేఖ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏది? ఆన్సర్ రాజస్థాన్ రాష్ట్రం. భారతదేశం యొక్క ఉత్తర దక్షిణ కొనల మధ్య దూరం. ఆన్సర్ 3214 కిలోమీటర్లు. క్రింది వానిలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం. ఆన్సర్ గుజరాత్ రాష్ట్రం. భారతదేశంతో అత్యధిక సరిహద్దును పంచుకుంటున్న దేశం. ఆన్సర్ బంగ్లాదేశ్. ఈ క్రింది వానిలో ఆఫ్ఘనిస్తాన్ దేశంతో సరిహద్దు గల భారత భూభాగం. ఆన్సర్ లడాక్. నేపాల్తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. పాకిస్తాన్తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం. ఆన్సర్ రాజస్థాన్. భారతదేశం మ్యాప్స్ తయారు చేయనిది. ఆన్సర్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రం. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. భారతదేశం చైనాల మధ్య గల అంతర్జాతీయ సరిహద్దు రేఖ. ఆన్సర్ మెక్మోహన రేఖ. ఈ క్రింది వానిలో భారత్ పాకిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖలు. ఆన్సర్ LOC 24వ సమాంతర రేఖ, రాడ్క్లిఫ్ రేఖ పైవన్నీనండి. భారతదేశంలో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రం. ఆన్సర్ రాజస్థాన్. భారతదేశంలో విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా. ఆన్సర్ లడ్డాక్. రూఫ్ ఆఫ్ ది సౌత్ ఇండియా అని దీనికి పేరు. ఆన్సర్ కర్ణాటక రాష్ట్రం. కోవలం బీచ్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ కేరళ రాష్ట్రం. జరవాలు అనే గిరిజన తెగ ప్రజలు గల ప్రదేశం. ఆన్సర్ దక్షిణ అండమాన్. అండమాన్ మరియు నికోబార్ దీవులను వేరు చేయనిది. ఆన్సర్ 10 డిగ్రీల ఛానల్. ఇందిరా పాయింట్ ఈ దీవులో కలదు. ఆన్సర్ గ్రేట్ నికోబార్. భారతదేశంలో ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం బారెన్ ల్యాండ్ గల ప్రదేశం. ఆన్సర్ మధ్య అండమాన్. అండమాన్ దీవుల్లో ఎత్తైన శిఖరం. ఆన్సర్ సాడిల్ శిఖరం. లక్షద్వీపుల్లో అతిపెద్ద దీవి. ఆన్సర్ మినికాయ్ దీవి. మినికాయ్ను మాల్దీవులను వేరు చేయనిది. ఆన్సర్ 8 డిగ్రీల ఛానల్. అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం. ఆన్సర్ లక్షద్వీపులు.